మొన్నటికి చాలా తేడా వచ్చింది. మొన్నటికి వాళ్ళకి చాలా తేడా వచ్చింది. అంతకు ముందు మీరు కూడా చూసారు కదా ఎలా చూపించండి, బాగుంది. ఫోటో తీసి తర్వాత రిజల్ట్ ఫోటో తీసుకుంటే అర్థమయ్యేది. అదేలేండి. ఓకే, మీ దగ్గర చేను మెత్తబడిపోయింది. మీ పేరు? వెంకటేశ్వర్లు, ముత్యాల వెంకటేశ్వరు. ఏ ఊరండి ఇది? కేసుపల్లి. ఏ మండలం? ఏనుకూరు మండలం, ఖమ్మం జిల్లా. ఎన్ని ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్నారు? 2.5. ఇప్పుడు ప్రజెంట్ ఏ సమస్య ఉంది మీకు పత్తిలో? ఇది ముడత, దోమ, ఓకే, నల్లి కనుక ఉన్నాయి. ఉన్నాయనే ముడసపోతుంటే మొన్న కొట్టింది. తెచ్చి 10 రోజులు అవుతుంది. కాకపోతే వాతావరణం బాగాలేదని. వాతావరణం బాగాలేక ఆగినారు. ఎలా అనిపిస్తుంది మీకు స్ప్రే చేసిన తర్వాత? స్ప్రే చేసా మంచిగా అనిపిస్తుంది. స్ప్రే చేసిన తర్వాత వచ్చి ఆకులు నీట్ గా వస్తున్నాయా? వచ్చి ఆకులు నీట్ గా వస్తాయి. దోమ గానీ ఇవన్నీ క్లియర్ అయినాయండి? తెల్ల దోమ గానీ పచ్చ ఎట్లా అంటే జిబ్బు ఉంటుంది. కొట్టే ముందు దోమ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? లేదు, ఇప్పుడు దోమ అనేది ఏమీ లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? నరసింహరావు గారు. దీన్ని ఒకదాన్నే కొట్టారా వేరే ఏమన్నా? దీన్ని ఒక్కదాన్నే కొట్టారు. రిజల్ట్ అయితే బాగుందా? తోటి రైతులందరూ స్ప్రే చేసుకోవచ్చా? మన సరౌండింగ్స్ లో ఉన్న రైతులందరూ తప్పకుండా చేయవచ్చు. తప్పకుండా. మొన్నటికి చాలా తేడా వచ్చింది. మొన్నటికి వాళ్ళకి చాలా తేడా వచ్చింది. అదే, ఓకే. అక్కడ సార్ రండి సార్. మీ పేరండి? కొండయ్య గారు. ఎలా ఉంది సార్ తోట? ఇప్పుడు మీరు చూస్తానికి వచ్చారు కదా. బాగుంది తోట ఎలా నీట్ గా అనిపిస్తుందా మీకు? అంతకు ముందు మీరు కూడా చూసారు కదా ఎలా? చూపించండి, బాగుంది. ఓకే, ఫోటో తీసి తర్వాత రిజల్ట్ ఫోటో తీసుకుంటే అర్థమయ్యేది. అదేలేండి. ఓకే, మీ దగ్గర చేను మెత్తబడిపోయింది. ఓకే, తోటి రైతులందరూ స్ప్రే చేసుకోవచ్చు అండి? మొత్తం అందరు చేసుకోవచ్చు. కూడా బాగుంది. మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి వ్యవసాయం? 12 ఎకరాలు వ్యవసాయం మొత్తం. మీరు కూడా తెచ్చి స్ప్రే చేస్తారా? తేవాలని ఇవాళ తీసుకొస్తారా? ఎక్కడ దొరికిద్ది మన జీవన్ అనే మందు? ఈ నరసింహరావు గారి దగ్గర దొరికిద్ది. అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. జీవన్ అనే ప్రొడక్ట్ ఏ స్టేజ్ అయినా సరే స్ప్రే చేసుకోవచ్చు. మీరు పత్తి పంట నాటిన తర్వాత మంచి రిజల్ట్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది.